హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏలూరు నగరం నుండి కైకలూరు పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి ఆటపాక అనే గ్రామానికి వెళ్తున్నాము. మరి అక్కడ బర్డ్స్ సెంచరీని చూడటానికి వెళ్తున్నాము. మార్గ మధ్యంలో శ్రీపురం మీదుగా పెద్ద ఎడ్లగాడి మరియు చిన్న ఎడ్లగాడి మీదుగా కైకలూరు వెళ్ళి అక్కడ నుండి ఆటపాక అనే గ్రామానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇదే బర్డ్ సెంచరీ ఎంట్రన్స్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ అవుట్ సైడ్ అవుట్డోర్ లుక్ తో వచ్చాము అని చూస్తున్నారా? మేము ఇక్కడ ఈరోజు ఏలూరు దగ్గర ఉన్న ఈ కొల్లేరు లేక్ దగ్గరకు వచ్చాము. సో హాయ్ బిహైండ్ ద కెమెరాస్ మై హస్బెండ్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు పంపిస్తాను. అండ్ ఇట్ లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఇదిగోండి, చాలా బాగుంది. కైకలూరు దగ్గర కొల్లేటి. డాడీ లొకేషన్ డీటెయిల్స్ డాడీ చెప్తారు. ఇదిగో డాడీ, ప్రస్తుతానికి మేము కైకలూరు దగ్గర ఆటపాక అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మరి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి బర్డ్స్ అన్నీ కూడా మరి ఇక్కడ ఈ సీజన్లో ఇక్కడ మరి ఉండి వారి సంతానాన్ని అభివృద్ధి చేసుకుని తిరిగి వారి ఊర్లకు వెళ్ళిపోతాయి కనుక ఎప్పుడూ ఈ సమయంలో ఆహ్లాదకరంగా మరి కొత్త వింత అయినటువంటి పక్షులను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది కనుక మరి మేము దర్శించడానికి చూడటానికి మరి ఈ ప్రాంతానికి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. వాతావరణం కూడా మంచి ఆహ్లాదకరంగా ఉంది. మరి నడిచి ముందుకెళ్తే మనకు అక్కడ బోటు కాడ ఉంటుంది. మరి బోట్లో ఈ కొల్లేట్లో విహరించడానికి కూడా వీలు కలుగుద్ది. బాయ్ ఫ్రెండ్స్. తర్వాత అక్కడ నుండి బయలుదేరి ఈ రోడ్డు ఇప్పుడు కొత్తగా మన నూతనంగా గ్రావెల్ వేసి నిర్మించడం జరిగింది. ఈ రహదారి మీదుగా మరి మధ్యలో మరి ఏ దేశాల నుండి ఏ పక్షులు వస్తున్నాయి, వివిధ దేశాల నుండి రకరకాలైన పక్షులు వచ్చి మరి ఇక్కడ ఈ సీజన్లో మరి ఇక్కడ ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాగే మరి వాటి యొక్క సంతానాన్ని కూడా అభివృద్ధి చేసుకుని మళ్ళీ కుటుంబాలతో కలిపి వాటి ఎక్కడి నుండి అయితే వచ్చినాయో ఆ ప్రాంతాలకు ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి సీజన్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇక్కడ అందంగా ఉంటుంది. ఈ కొల్లేరు లేక్లో ఈ పక్షులను చూడటానికి బోట్ షేర్ కూడా ఉంది. మనం బోట్ ఎక్కినట్టయితే చూపించండి ఒకసారి. ఆ బోట్లో మనం బయలుదేరి పక్షులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ చుట్టూతో చూపించి తిరిగి మరలా మనల్ని ఎక్కడైతే మనం బోట్ ఎక్కామో అక్కడ తీసుకొని వచ్చి మరి ఆపడం జరుగుతుంది కనుక చాలా ఆనందంగా ఉంది. ఈ క్రిస్మస్ మరి హాలిడేస్లో మరి సెంచరీకి వచ్చి బర్డ్ సెంచరీకి వచ్చి మరి వీటిని చూసి ఆనందించడానికి చాలా సంతోషంగా ఉంది. మేము మా అమ్మాయి వాటిని చూసుకుంటూ మరి ముందుకు వెళ్తాం జరుగుతుంది. మరి అక్కడ నుండి మేము బోట్ షేర్ దగ్గరికి వెళ్తున్నాము. ముందు కాదు వాళ్ళనే దించేస్తే పక్కన ఉన్నారు కదా. సరే జాగ్రత్త. కంగారు పడుకుంటూ మరి మేము వెళ్ళిన రోజునే మరి విజయవాడ పట్టణం నుండి ప్రైవేట్ స్కూల్స్ వారు మరి వారి విద్యార్థుల్ని 50 మందిని మరి బర్డ్ సెంచరీకి తీసుకురావటం జరిగింది. వారందరినీ కూడా మరి 5 ట్రిప్పులుగా ఒక్కొక్కరిని 15 మందిని ఎక్కించుకుని బోట్ షేర్కి తీసుకుని వెళ్ళిన తర్వాత మేము మరలా బోట్ ఎక్కి ఆ బోట్లో మేము కాడ వెళ్ళి
మరి అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ని అన్నీ చూసి బర్డ్స్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. ఆ మ్యూజియంలో మరి కొల్లేటి యొక్క ప్రజలు మరి చేపల వేట ఏ విధంగా మరి పట్టుకొని మరి వాటిని అమ్ముకొని జీవిస్తున్నారు, కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు. అదేవిధంగా పక్షులు, రకరకాలైనటువంటి పక్షులు కూడా మ్యూజియం నుండి బయటికి రాగానే అక్కడ బాలబాలికలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఉంది.